లక్ష్యం అనే జ్వాల మీలో నిరంతరం వెలుగుతూనే ఉండాలి. అది ఆరిపోయిందా మీరు అవుట్. అవును, మరణించినట్లే. డబ్బు లేకపోవడం, స్నేహితులు మోసం చేయడం, అనారోగ్యం, వ్యాపారంలో నష్టాలు, దగ్గరి వారి మరణం, ప్రేమలో విఫలం, కుటుంబంలో కలహాలు, అప్పుల్లో మునిగిపోవడం, ఇలా చాలా ఏవీ మీ లక్ష్యాన్ని పలుచన చేయకూడదు. జీవితంలో కోలుకోని దెబ్బలు తిన్నవారు కూడా ఈ కాలంలో అచంచల ఆత్మవిశ్వాసంతో తిరిగి కొత్త జీవితం ప్రారంభించిన వారు ఎందరో ఉన్నారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడటం మూర్ఖత్వమే. ఎవరు రారు, ఏదీ చేయరు. ఎవరికి వారే ముందుకు సాగాలి. ముందుకు సాగాలంటే కొన్నింటిని వదిలిపెట్టాలి, కొన్నింటిని సంపాదించాలి. వదిలిపెట్టే వాటిలో ముఖ్యమైనవి అర్థం పర్థం లేని భయాలు, బద్ధకం, వ్యసనాలు, ఆందోళనలు. సంపాదించే వాటిలో ముఖ్యమైనవి అచంచలమైన ఆత్మవిశ్వాసం, సడలని నమ్మకం, ధైర్యం. గొప్ప సంతృప్తి లక్ష్యాన్ని సాధించినప్పటికంటే లక్ష్య సాధనం కోసం చేసిన ప్రయాణంలోనే లభిస్తుంది. మీ గమ్యం ఎడారిలో ఎండమావిలా ఊరిస్తూ చేరువవుతూ దూరమవుతుంటే కంగారు పడకండి. మీ ప్రయాణంలో భాగంగా దారిలో ఎదురైన ప్రతి మైలురాయిని ఒక అద్భుత జ్ఞాపకంగా ఆస్వాదించండి. ప్రతి ఉదయాన్ని ఒక కొత్త సవాలుతో ప్రారంభించండి. ఇది దేవుడు చూపిన దారి. దీనిని మనం ఆనందిద్దాం. ఆ దారిలో ఉన్నందుకు సంతోషిద్దాం. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికల్ని రచించే నిమిత్తం మీరు ఎంచుకున్న లక్ష్యాలని మీ స్వంత నిశ్చయాలై ఉండేలా చూసుకోండి. మీ తండ్రి చెప్పారనో, మీ పై అధికారి కోరాడనో, లేదా పలానా వాళ్ళు చేశారనో లక్ష్యాన్ని ఎంచుకోవద్దు. లక్ష్య సాధనలో మీ దారికి అడ్డొచ్చే ఆటంకాలను చూసి బిత్తరపోయే అలవాటును వదిలివేయడం ద్వారా మీలోని మేధావిని నిద్రలేపవచ్చు. సృజనాత్మకత ద్వారా లభించే కానుకల్ని పొందడం అన్నది కేవలం ధనవంతులు, కళాకారులు, శాస్త్రవేత్తల జన్మహక్కు కాదు. మీ జీవితం కోరుకున్న కొత్త మలుపు తిరిగే విధంగా విభిన్నంగా ఆలోచించగల శక్తి మీలోనే అంతర్లీనంగా ఉంది. ప్రతిరోజు ఈ దిశగా కొంత కృషి చేయడానికి, మీ మనశ్శక్తిని పూర్తిగా వినియోగించడానికి కొంత సమయాన్ని కేటాయించండి. అందుకు ఇప్పుడే సంకల్పించండి. లక్ష్య సాధనలో ఫలితం కోసం ఆందోళనతో ఎదురుచూడటం ఎందుకు? ఏం చేయగలరో దాన్ని చేసేయండి. ఫలితాన్ని గురించి ఆలోచించకండి. దైవాన్ని, ఆయన వాక్యాలని నమ్మండి. నమ్మకాన్ని కలిగి ఉండండి. మనశ్శాంతిని పొందండి. మీ భవిష్యత్తు భయం చేతిలో నలిగిపోయేందుకు అవకాశం ఇవ్వకండి. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవటం ద్వారా ఆ కష్ట నష్టాలు మీ దరి కూడా చేరవు. ఒకానొక తుపాకీల దుకాణంలో ఇలా రాసి ఉంది: జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండటం ముఖ్యం. అలాగే గురి చూసి ట్రిగ్గర్ను ఎప్పుడు నొక్కాలో తెలిసి ఉండడం కూడా అంతే ప్రధానం. సిద్ధం కండి, గురి చూడండి, ట్రిగ్గర్ను నొక్కండి.